హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ జరుగుతోంది. ఎస్ఆర్హెచ్ మొదటి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలుస్తుందన్న ఆశాభావం అందరిలో కనిపిస్తోంది. హోమ్ గ్రౌండ్ ముందు భారీగా స్కోర్ చేస్తుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ ఇవాళ బాగా కనుక ఆడితే ఎస్ఆర్హెచ్ గెలుపు ఖాయమంటున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు. ఐపీఎల్ జోష్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇవాళ హైదరాబాద్ లక్నో మ్యాచ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. సో ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ ప్రతిసారి కూడా టోర్నమెంట్ గెలుస్తుంది, కప్ గెలుస్తుందని హైదరాబాద్కి సంబంధించినటువంటి యువత కానీ క్రికెట్ లవర్స్ కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా కొంత నిరాశపరిచింది హైదరాబాద్ టీం. సో ఈసారి ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్లో మ్యాచ్ ఉంది. సో హోమ్ గ్రౌండ్ హైదరాబాద్కి. సో ఎట్లా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి బ్రదర్, ఇవాళ హైదరాబాద్ లక్నో మ్యాచ్ ఉంది, హైదరాబాద్లోనే మ్యాచ్ ఉండబోతుంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎవరు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈ రోజు అయితే మన ఓపెనర్స్ హెడ్ ఉండి అభిషేక్ అయితే దుమ్ము రేపేస్తారు పక్క. హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి మన ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మంచిగా ఆడతారు. ఈ రోజు మన హోమ్ గ్రౌండ్ కాబట్టి పిచ్ మన కండిషన్ అన్ని మంచిగా ఉండి మనోళ్ళందరూ మంచిగా ఆడతారు. ఈ రోజు బ్యాటింగ్ బాగానే ఉంది కానీ మరి బౌలింగ్ సంగతి ఏంది? బౌలింగ్ మనోళ్ళు కొంచెం చూసుకుంటారు. ఈ రోజు కొంచెం సెట్ చేసుకుంటారు. ఇక ఈరోజు కొద్దిగా హోమ్ గ్రౌండ్ కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది మనకి. ఈరోజు గెలిచే ఛాయిస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే పక్కా 285 అట్లా వెళ్ళిపోతాయి స్కోర్ కంపల్సరీ. అవును, ఇక్కడ పిచ్ మొత్తం బ్యాటింగ్ అనుకూలిస్తుంది అంటున్నారు. యా కంపల్సరీ, ఎందుకంటే మన హోమ్ గ్రౌండ్ కాబట్టి మన కండిషన్లో తీసుకుంటారు పక్క. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మాత్రం కంపల్సరీ స్కోర్ ఎక్కువనే ఉంటుంది. 100% మన దగ్గర వస్తుంది హైదరాబాద్ మ్యాచ్. ఏం బ్రదర్, హైదరాబాద్ గెలుస్తుంది అనుకుంటున్నావా? లేకపోతే ఇవాళ హైదరాబాద్ నీ నచ్చిన బ్యాట్స్మెన్ కానీ నచ్చిన ప్లేయర్ ఎవరు హైదరాబాద్? నాకు అభిషేక్ శర్మ అంటే ఇష్టం. ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ నిలబడ్డారంటే ఫస్ట్లోనే అయిపోతుంది పక్కా. నాకు తెలిసినంత వరకు 280, 270 వరకు రీచ్ అవ్వచ్చు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ పడితే. టాస్ మీద డిపెండెన్సీ ఉంటుంది ఎవరు గెలుస్తారనేది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ పక్కన ఇప్పుడు సరిగ్గా బౌలింగ్ కూడా లేదు. ఇప్పుడు నితీష్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్ కొంచెం మంచి పర్ఫామ్ చేసిండు. సో కమింగ్స్ కూడా లేడు. సో దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ ఒక 270 మినిమం 250+ కొట్టగలిగితే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే వేస్ట్ బ్రో. ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం క్రౌడ్ మొత్తం హైదరాబాద్కి సపోర్ట్ ఉంటుంది. అది కొంచెం పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ ఎస్ఆర్హెచ్కి ఉంటుంది. సో ఆ పాజిటివ్ వైబ్తో ఇంకా బాగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా ఎక్కువ ప్రెజర్ వల్ల ఇంకా ప్రెజర్కి లోనై? లేదన్న, ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్కి ఆబ్వియస్లీ అందరు సపోర్ట్ చేస్తారు వాళ్ళ హోమ్ టీమ్ని. సో పక్కా ఎల్ఎస్జీ ఛాన్స్ లేదు ఈరోజు. పక్కా మ్యాక్సిమం ఈరోజు ఎస్ఆర్హెచ్దే. 270 కొట్టారంటే ఇంకా డౌట్ లేదన్న. టాస్ పడి 270 కొట్టగలిగారంటే మొత్తం అయిపోయినట్టే. ఇంకా అవతల వాళ్ళు కొడతారన్నది ఏం లేదు. నితీష్ నిలబడగలిగితే ఈరోజు ఫస్ట్లో వికెట్లు కోల్పోయిన తర్వాత నితీష్ రెడ్డి నిలబడగలిగితే రెడ్డి కొట్టేస్తాడు, లేదంటే కష్టం అన్న. కానీ అభిషేక్ ఉన్నాడంటే ఈరోజు మటుకు పక్కా 100, పక్కా 200%. అభిషేక్ ఈ మధ్య కొంచెం ఫామ్లో కనిపించట్లేదు. బట్ ఒకేలా ఈసారి అభిషేక్ ఆడాడంటే 100 మటుకు పక్కా. స్టార్టింగ్ ఆడే వాళ్ళంతా మాన్స్టర్స్ కాబట్టి తర్వాత పెద్ద ప్రాబ్లం లేదు. బట్ లాస్ట్ వాళ్ళు కూడా కొంచెం ఫినిషింగ్ మంచిగా ఇస్తే ఆ తర్వాత బౌలింగ్ సర్లేదు కాబట్టి ఓకే ఫైన్, గెలుస్తాం. ఎట్లా ఇప్పుడు టాప్ ఆర్డర్ బాగా ఆడితే మిడిల్ ఆర్డర్ బాగా ఆడట్లేదు, మిడిల్ ఆర్డర్ మంచిగా ఆడితే టాప్ ఆర్డర్ మంచిగా ఆడట్లేదు. కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి హైదరాబాద్ టీంలో. ఇవాళ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టాస్ డిపెండెన్సీ ఫస్ట్ థింగ్. టాస్ గెలిచిందా ఎస్ఆర్హెచ్, టాస్ బ్యాటింగే తీసుకోవాలి. బ్యాటింగ్ తీసుకున్నా అంటే ప్రెషర్ ఉంటుంది ఎల్ఎస్జీకి. ఎందుకంటే టాస్ పడ్డది అనుకో మినిమం 240 to 250 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాక అతను చెప్పినట్టు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ 6 overs 80 పక్క పెట్టాల్సిందే. ఎందుకంటే ఎల్ఎస్జీలో టాప్ ఆర్డర్ ఎట్లుంటుంది అంటే చాలా టాక్టికల్ ప్లేయర్స్. మిచెల్ మార్ష్ అంత ఓవర్సీస్ ప్లేయర్స్, టాక్టికల్ ప్లేయర్స్. మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని వీళ్ళంతా చిన్న ప్లేయర్స్ అని మనం అనుకుంటాం. అంటే ఒక డొమెస్టిక్ ఆడేసి వచ్చినాక కానీ ఆయుష్ బడోని కానీ వీళ్ళంతా టాక్టికల్ ప్లేయర్స్. ఇంకోటి నికిపురాన్ ఎలా ఉంటాడో ఒక 10 balls తర్వాత అందరికీ తెలిసిందే. సో వాళ్ళు టాక్టికల్ ప్లేయర్స్ కాబట్టి అట్లా కూడా చెప్పలేము. కానీ టాస్ గెలిచింది అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ పక్క. టాస్ గెలవలేదంటే కూడా 50-50 ఛాన్సెస్. కానీ ఎస్ఆర్హెచ్ కాబట్టి ఇంకా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇంకా హోమ్ అడ్వాంటేజ్లో మ్యాక్సిమం మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఎన్కౌంటర్స్ చూసుకుంటే కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది కాబట్టి చాలా వరకు. సో ఇంకోటి మెయిన్ థింగ్ ఎల్ఎస్జీ బౌలింగ్ ఉంది. మోషిన్ ఖాన్ మొన్న ఎలా వేసినా చూసినాం. ఎకనామికల్ per run per over 6 అంత సంథింగ్ 4 overs 16 runs ఏమి ఇచ్చిండు. ఫస్ట్ 3 overs 6 runs ఇచ్చిండు. దట్టు ఒక వికెట్ తీసిండు, మెయిన్ వికెట్. సో ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, ఆండ్రిష్ నాట్జే ఉన్నాడు.
ఇంకోటి ఓవర్సీస్ ప్లేయర్స్ చెప్పినా కదా, మిచెల్ మార్ష్ ఉన్నాడు. మిచెల్ మార్ష్ వికెట్ తీయకపోతే మాత్రం కథం, ఇంకా అంతే. ఇప్పుడు నెక్స్ట్ బౌలర్స్ సన్ రైజర్స్ లో జయదేవ్ ఉనద్కట్ లాంటి బౌలర్స్ కొంత రన్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా. అదే ఇప్పుడు ఈ ఎస్ఆర్హెచ్ లో ఓన్లీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. 9th ఆర్డర్ దాకా కూడా 9th బ్యాట్స్మెన్ దాకా ఆడేటోళ్ళు ఉన్నారు. అనికేత్ వర్మ, సలీల్ అరోరా వీళ్ళంతా ఎట్లా అంటే స్ట్రైక్ బ్యాట్స్మెన్స్, 160, 170 స్ట్రైక్ రేట్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా. బౌలర్స్ ఒక్కరే లేరు. మొన్న జయదేవ్ ఉనద్కట్ కొంచెం రైజ్ అయ్యిండు, సో అతను ఒక్కడే. దానితో పాటు ఆల్రౌండర్స్ అంటే ఇతరు నితీష్ ఉన్నాడు. నితీష్ కొంచెం ఫామ్లో లేడు. మొన్న బాల్ టు బాల్ రన్ తీసిండు. మొన్న సంథింగ్ ఈడెన్ గార్డెన్స్లో అయ్యింది, లక్ ఫేవర్ అయింది మనకు కూడా చెప్పాలి. ఇంకోటి బట్ హోప్ ది బెస్ట్, ఇంకా అంతే. చూస్తున్నాం కదా, హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ని సపోర్ట్ చేసేటువంటి యువత ప్లేయర్స్ చాలా మంది కనిపిస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలోకి వాళ్ళందరూ క్రికెట్ ఆడడానికి వచ్చారు. వాళ్ళందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. హైదరాబాద్ ఇవాళ ఖచ్చితంగా గెలుస్తుంది. క్లాసన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు, నితీష్ కుమార్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ టీంలో ఆడుతున్నారు. హైదరాబాద్కి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి క్రౌడ్ సపోర్ట్, పిచ్ సపోర్ట్ కూడా బాగా ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ హై స్కోరింగ్ మ్యాచ్ ఉండేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలుస్తుంది అనేది హైదరాబాద్ యువత, క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందనేది. ఇవాళ మనకు సాయంత్రం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం ఎండలో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం 6-7 గంటల వరకు మ్యాచ్ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుంది, ఎవరు అద్భుతంగా ఆడతారు అనేది మనకి ఇవాళ సాయంత్రం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి క్రికెట్ జోష్, క్రికెట్ లవర్స్కి సంబంధించినటువంటి ఒపీనియన్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఏజీకి సంబంధించిన మ్యాచ్ పైన పూర్తి అప్డేట్.